ఈమె నీకు నీ అదృష్టమూలనే లభించినదంటావు. పోయేవానికి రామచిలుకలాగను. మరి ఇప్పుడైనా చెప్పరాదు ఇది పేరేమిటో? అవును మహాత్మ, అదృష్టము చేత ఈమె నాకు లభించినది. నేను హరిశ్చంద్రుడను. ఈమె నా భార్య చంద్రమతీదేవి. వీడు నా కుమారుడు లోహితాశ్యుడయ్యా. ఇంతకు ముందు ఆ విశ్వామిత్రునికి అప్పుపడికి నేను అరచేది నీవేనేటో. అవునయ్యా. మరి తపోధరుడైన ఆ మునికి నీ వెట్రులు పడుతుంది నాయన. నా రాజ్య సర్వసమాతనికి ధారపోయినప్పుడు చెదలన్న ధనము ముందుగా నిరూపించలేకపోవచ్చు. అయినా పత్రము అతిపుచ్చుకుని నా ఒప్పు కాదు కదయ్యా. ఎందుకు సాక్షులు ఎవరైనా ఉన్నారేకయ్యా? పత్రములు సాక్షులు అవసరమంటారా? ఇదే కదా మా సత్యశీలమే పత్రములు. మా ఇరువురి చిత్తములే సాక్ష్యములయ్యా. పత్రములు సాక్ష్యములు లేని అప్పుకు భయపడి నిక్షేపము లాంటి ఇల్లాలు నమ్ముకుంటున్నావా? చూడునైనా నన్ను ఆ విశ్వామిత్రుని వద్దకు తీసుకొని పొమ్ము. నీకు అప్పయ్యదలిచి కాదు అని నీ పక్షంలో నేను న్యాయవాదకులు కైకొని రాయి గుద్దుచూ వాదించదను. చంద్ర, ఒకరికి 10 సాక్షులుండు అప్పు ఎగవేటులోను. త్రోవలో వారికి లేని అప్పులు కట్టి ధనము రాబట్టు. నన్ను మించిన వారు కాశీకాపురమునందు వేరొకరు. నీకిప్పుడు పెద్దల సహాయ సంపత్తి కూడా మారు మాట్లాడక జాగు చేయగా అయ్యలారా, మీరిరువురు మహాబ్రాహ్మణులు, విజ్ఞానగల సంపన్నులు, భాగవత శిఖామణులు, ఆదర్శ ఋషిపుంగవులు. కానీ ఊరకుండుడయ్యా, సత్యమేనందు రక్షించవలేదా? ఇటులంటైన ధనంబు వచ్చిన సందేహము